లవింగ్ లాసా. ఐ యామ్ మల్లికార్జునరావు, లాసా వాలంటీర్. వై ఎవ్రీవన్ మస్ట్ జాయిన్ లాసా ఫౌండేషన్ అని. అయితే నా దృష్టిలో నేను ఏంటనుకుంటున్నానంటే, ఒక సంస్థ మనుగడ కావాలంటే ఏటి ఉండాలి, ఆర్థిక పరిపుష్టి ఉండాలి. సో నా రేషనల్ ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా లాసాలని చేరి ఒక యూనిట్ కాదు యాక్టివ్ మెంబర్స్ని జాయిన్ చేస్తే మనకి ఫైనాన్షియల్గా పొజిషన్ బాగుంటుంది, మనం సొసైటీకి హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం ఏంటంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఒక పేషెంట్కి ఇచ్చామంటే ఒక ఇన్స్టాల్మెంట్ ఆగిపోకూడదని నా దృష్టిలో ఉంది. ఏంటంటే ఒక క్యాన్సర్ పేషెంట్ ఉంది, మనం 10,000 ఇచ్చాం, ఆ 10,000తో క్యాన్సర్ క్యూర్ అవ్వదు. సో ఫర్దర్గా కూడా మనం ఫైనాన్షియల్గా హెల్ప్ చేయాలంటే మన దగ్గర రిసోర్సెస్ ఉండాలంటే వాలంటీర్స్ ఎక్కువ మంది అవ్వాలి. ఇప్పుడు మేము హర్నాథ్ గారు చెప్పినట్టు నేను లాస్ట్ టైమే చెప్పినాను, ఏంటంటే ఒక వాలంటీర్ 3 యాక్టివ్ వాలంటీర్స్ని కానీ యాక్టివేట్ చేస్తే మన సంస్థకి విరాళాలు సమృద్ధిగా వస్తాయి, మనం ఇంకా కూడా సొసైటీకి సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. నాట్ ఓన్లీ పేషెంట్స్, విద్యకి వైద్యంకి అన్నిటికీ ఇవ్వడం అవుతుంది. నేను వాలంటీర్గా చేరిన తర్వాతను ఇద్దరికి చెప్పిన వెంటనే విత్ ఇన్ ఫ్యూ డేస్ సతీష్ గారు ఆర్గనైజ్ చేసి వాళ్ళకి ఒకరికి 10,000 ఇంకొకరికి 10,000 ఇవ్వడం జరిగింది. ఈ 10,000 ఎవరైనా ఇవ్వగలం, కానీ మన సంస్థ ద్వారా ఇచ్చినప్పుడు మనకి అది బాగుంటుందని నా ఉద్దేశం. ఇండివిజువల్గా మనం చెయ్యొచ్చు ఎవరికైనా, కానీ ఒకటి ఆర్గనైజేషన్ పరంగా ఒక ఫౌండేషన్ ద్వారా చేస్తే ఆర్థిక పరిపుష్టి బాగుంటుంది, సొసైటీలోని అందరికీ సేవ చేయగలం నా ఉద్దేశం. సో మై కన్క్లూజన్ ఏంటంటే అందరూ కూడా లాసా మెంబర్స్ యాక్టివేట్ చేయండి, యూనిట్స్ని పెంచేటందుకు ప్రయత్నం చేయమని సభాముఖంగా నేను అర్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.